ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరీక్ష పర్ష హనుమాన్లు ప్రారంభించారు। గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీవీపీ పాఠశాలను గత నెల ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ సందర్శించగా పాఠశాలను నీటి ఎద్దడి అధికంగా ఉందని బోరు మోటార్ శాంక్షన్ చేయాలని విన్నవించగా స్పందించిన ఆది శ్రీనివాస్ బోరు మోటార్ బిగించారు। దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిశెట్టి తిరుపతి, నాయకులు పాపగారి రాజు, శంకర్, రాజు, ప్రభాకర్, శంకర్, చందు, కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు। బోరు వేసి వీళ్లకు అసౌకర్యం లేకుండా చూడాల్సిన బాధ్యత మాకు అప్పచెప్పడం జరిగింది। నాటి నుండి మరి చాలామంది స్వలాభం కోసేటువంటి తరుణం లోపల మరి బోర్ బిల్లు వస్తుందో రాదో అనేటువంటిది కూడా చూడకుండా మా తిరుపతి గారు వెంటనే బోరు బండి పంపించడం, తర్వాత నేను దగ్గరుండి మా హనుమాన్ దగ్గర నుండి చూయించి ఆ పాయింట్ కూడా మరి పిల్లల భవిష్యత్ నిజంగా చాలా అదృష్టవంతురాలు వాళ్ళు కూడా। ఎందుకంటే చాలామంది బోర్లు ఇక్కడ వేస్తున్నప్పటికీ కూడా ఆ బోర్లు పడక ఇబ్బంది పడిన తరుణం లోపల నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు। ఎందుకంటే ఆ బోర్ కూడా చాలా సక్సెస్ అయింది। నిజంగా ఆ రోజు రాత్రి 2 గంటలకు కూడా నేను ఇక్కడ వచ్చి చూడడం జరిగింది। నిజంగా మరొకసారి వాళ్ళందరికీ కూడా ఈ బోరు సక్సెస్ అయినందుకు విద్యార్థులకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు మా హనుమాన్లను చెప్పినట్టు ప్రజాప్రభుత్వం ఇది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం। మేము లాభసాభాలు చూసుకోకుండా రాజకీయ లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా మధ్యతరగతి మరి దిగువ తరగతి ఉన్న వాళ్లకు విద్యా వైద్యం ముఖ్యం కాబట్టి పాఠశాల యొక్క డెవలప్మెంట్ కానీ అదేవిధంగా వసతి గృహాలు ఎటువంటి మౌలిక వసతులలో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి। కేవలం కేజీబీవీ అని కాదు, ఈ మండలంలో ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులున్న విద్యా వైద్యం విషయంలో మేమందరం కూడా ముందుండి మా మహేందర్ రెడ్డి గారి, ఆది శ్రీనివాస్ గారి సహకారంతో ప్రతి ఒక్క సమస్యను తీర్చడంలో ముందుంటామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా విద్యార్థులకు మరొకసారి వాళ్ళకి ఈ వాటర్ ఇంత సక్సెస్ అయిన సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రానున్నటి రోజుల్లోపట మేమందరం కూడా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధులుగా ఉండి అనేకమైన సమస్యలు తీర్చడంలో ముందుంటామని తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వము ఇటువంటి జరిగితే ఎక్కడ సందర్శించిన దాఖలాలు లేవు, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక పెద్ద మెట్టుపల్లి దగ్గరలోని ఒక పెద్దాపూర్ క్యాంపు పాఠశాలలో హాస్టల్లో జరిగితే వెంటనే డిప్యూటీ సీఎం గారిని బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ మంత్రి గారిని, మా ప్రభుత్వ విపు మన ఆసీనాను అక్కడికి హాస్టల్కు పంపి అక్కడి పరిస్థితులను, అక్కడి సమస్యలను తెలుసుకొని రేపు ప్రభుత్వం భవిష్యత్తులో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చూసుకోవాలన్న దాని మీద వాళ్ళు సందర్శించారు। అదేవిధంగా పరిష్కారం కొరకు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది। ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఈ తెలంగాణ చరిత్రలోనే, హాస్టల్ చరిత్రలోనే ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళు కానీ హాస్టళ్ళు కానీ ఎంక్వైరీ చేశారంటే ఫుడ్ విషయంలో కానీ అక్కడిక్కడ పరిస్థితులను, హాస్టల్లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఏసీబీ అధికారులను కూడా హాస్టళ్లకు పంపించిన చరిత్ర మన రేవంత్ రెడ్డి గారిది। అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే రేపు ఈ విద్యార్థులకు ఇబ్బంది కలగద్దు, తల్లిదండ్రులకు కుటుంబాన్ని దూరంగా ఉండి పాఠశాల ఉపాధ్యాయులే, అదేవిధంగా ప్రిన్సిపల్, స్పెషల్ ఆఫీసర్ తల్లిదండ్రులుగా భావిస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగద్దు అనే దాని మీద ఈ తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటువంటి చర్యలు చేపడతా ఉన్నది। అందుకు మేము గర్వపడతా ఉన్నాం। తప్పకుండా ఈ ప్రభుత్వము విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది। అదేవిధంగా హాస్టల్లో ఉన్న సమస్యలను కూడా, మౌలిక వసతుల కల్పనకు కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను కూడా ఏర్పాటు చేసింది, దాని నిధులు కూడా ఇస్తూ ఉన్నది। కాబట్టి ఇవన్నీ ఎడ్యుకేషన్కి ఇస్తున్న ఇంపార్టెంట్ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు సందర్భము ఇక్కడ కేజీబీవీ గంభీరావుపేటలో ఇంత మంచిగా నీటి బోరు పడడము, అది ఫిడ్ చేయడము, ఈ విధంగా మనం అందరము ఇనాగ్రేషన్ చేసుకోవడము చాలా సంతోషం తెలియజేస్తూ, సిరిసిల్ల శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో చండీ మహాయాగం ఘనంగా ప్రారంభమైంది। చండీ పక్కన ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు। సిరిసిల్ల పట్టణ శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో లోక కళ్యాణార్థం నేటి నుంచి చండీ మహాయాగం నిర్వహిస్తున్నారు। నిన్నటి రోజు రాత్రి చండీమాతను ఊరేగింపుగా దేవాలయానికి తీసుకొచ్చి ఈ రోజు ప్రతిష్ఠించారు। అలాగే గోమాత పూజా కార్యక్రమం నిర్వహించి త్యాగశాల ప్రవేశ పూజలు చేపట్టారు। వేదమూర్తులైన పద్మోత్తముల
సమక్షంలో కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రేపు ఉదయం చండీ మహాయాగం జరగనుంది. ఈ రోజు పూజా కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ మరియు ప్రధాన కార్యదర్శి వండల సత్యం దంపతులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ యుద్ధం కళాచక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకాశమయో దేవి దీపం స్వీకురునందిని గోదేవ్యై నమః దీపం దర్శయామి కదలీఫల సంయుక్తం నవగ్రాస సమన్వితం క్షీరసాగర సంభూతే నైవేద్యం స్వీకరిష్యామి గోదేవే నమః గోదేవే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ప్రసాదం ధారయామి గోమాత ప్రసాద సిద్ధిరస్తు. కార్యక్రమ భాగంగా ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా స్థల శుద్ధి కోసము యాగానికి సమస్తో ప్రజాపతి శాంతిరస్తు పుష్టిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి ఇష్ట సంపదస్తు సర్వ సంపదస్తు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ మరమర్గాల కార్మికులు ఒకరోజు టెక్స్టైల్ పార్క్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం టెక్స్టైల్ పార్క్ గేటు ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఇల్లు బంద్ పెట్టి నిరసన దీక్ష చేపట్టారు. టెక్స్టైల్ పార్క్ లో తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో ఒకరోజు పరిశ్రమ బంద్ పెట్టి పార్క్ గేటు ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం టెక్స్టైల్ పార్కులో మూతపడ్డ పరిశ్రమలను వెంటనే తెరవాలని, పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్లపైనే టెక్స్టైల్ పార్కు కార్మికులు ఆధారపడి ఉన్నారని, ప్రభుత్వ శాఖలతో పాటు మిగతా శాఖల ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని కోరారు. 2022-23 సంవత్సరాలకు సంబంధించిన 10% యూఆర్ఎన్ సబ్సిడీని కార్మికులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. టెక్స్టైల్ పార్కు యజమానులు, ఆసాములు కార్మికులకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే యూఆర్ఎన్ సబ్సిడీ డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమ చేసి సంవత్సరం పొడుగునా ఉపాధి కల్పించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మరమగ్గాల కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని, అట్లాగే వాళ్లకు 12 నెలలు పని కల్పించాలనే డిమాండ్ తోటి ఈరోజు ఒకరోజు దీక్షా కార్యక్రమం సిఐటియు పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా కార్మికుల సమస్యలు ఒకటి 2022-23కు సంబంధించిన యూఆర్ఎన్ సబ్సిడీ డబ్బులు ప్రభుత్వం విడుదల చేయలేదు. వెంటనే వాళ్ళకి తగ్గించకుండా ₹42 విడుదల చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో 167 కంపెనీలు ఉంటే ఇక్కడ ఒక 112 కంపెనీలు రన్ అయినాయి. తర్వాత మొత్తం బంద్ పడ్డాయి. ఇప్పుడు కేవలం 20 కంపెనీలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఒకప్పుడు 2-3 వేల మందికి పనిచేసినటువంటి టెక్స్టైల్ పార్కు ఇప్పుడు కేవలం 300 మంది కార్మికులు కూడా ఉపాధిస్తున్నారు. అది కూడా 300 మంది కార్మికులు కేవలం 3-4 మాసాలు మాత్రమే పని దొరికే పరిస్థితి ఉంది. ఇక్కడ యజమానుల వైఖరి అట్లాగే ప్రభుత్వ విధానాల వల్ల మొత్తం 100 కార్ఖానాలు బంద్ పడడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు,
మరి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి టెక్స్టైల్ పార్క్ పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఇక్కడ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి అందేకన్నా రాయితీలు అందకుండా ఇక్కడ కరెంటు సబ్సిడీ కొనసాగించకుండా మరి ఈ సమస్యలు పరిష్కారం చేయడం వల్ల ఇక్కడ పరిశ్రమ మూతపడతా ఉంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న టెక్స్టైల్ పార్కును ఊడగొట్టి మెయిన్ టెక్స్టైల్ పార్క్ వరంగల్ ఉన్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పుకుంటామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ 7,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏదైతే కల్పిస్తామన్న ప్రభుత్వం మరి ఇక్కడ టెక్స్టైల్ పార్కును వెంటనే ఇక్కడ అధిగమించాలి. ఇక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఇతర రాష్ట్రాలకు ఏ విధంగా టెక్స్టైల్ పార్కులో ఉన్న వసతులన్నీ ఇక్కడ కల్పించాలి. ఇక్కడ పరిశ్రమ నిలదొక్కునే విధంగా ప్రభుత్వం చర్యలు చెప్పాలి. మరి ఇక్కడ యజమానులు కూడా మరి వాళ్ళు ప్రభుత్వంపై ఆధారపడకుండా వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకుంటూ 12 నెలలు పనిచ్చే విధంగా కూడా ఇక్కడ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 3-4 నెలలు పని కల్పించడం వల్ల కార్మికులు ఉపాధిగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. మరి పెద్ద ఎత్తున వాళ్ళ తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కాబట్టి మేము ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తాం. ఇక్కడ యజమానులపై సమీక్ష నిర్వహించి వాళ్ళు ఎందుకు పనిస్తారో చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. అదేవిధంగా ప్రభుత్వం తక్షణమే ఈ టెక్స్టైల్ పార్క్ డెవలప్మెంట్ గురించి అట్లాగే సిరిసిల్లలో ఉన్న పరిశ్రమ గురించి చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాల్గొన్న టెక్స్టైల్ పార్క్ కార్మికులందరికీ మరి ఇక్కడ సమస్య ప్రధానమైనది ఏంటంటే మరి పూర్తి స్థాయిలో కార్మికులకు ఉపాధి లేక ఒకటి, మరి 10% యారన్ సబ్సిడీ అనేది బతుకమ్మ చీరలు బ్లౌజులకు సంబంధించిన యారన్ సబ్సిడీ మరి ఎన్ని దఫాలుగా ప్రభుత్వం పరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి దానిలో భాగంగానే ఈరోజు ఒకరోజు బంద్ పెట్టి టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ ఇక్కడ రోడ్డు మీద నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. మరి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని వెంటనే వాళ్ళ ఖాతాలో జమ చేయవలసింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మరి ఇక్కడ టెక్స్టైల్ పార్కులో రోజు మూతపడుతున్న పరిశ్రమలను తెరిపించి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మరి ఎప్పుడు పడితే అప్పుడు బంద్ పెట్టి ఒక గవర్నమెంట్ ఆర్డర్ నుండి పట్టుకొని ఇక్కడ యజమానులు నడుపుతా ఉన్నారు. మరి అదే కాకుండా అన్ని విధాల వస్త్రాలు నడిపి కార్మికులకు నిరంతరం పని కల్పించే విధంగా చర్య తీసుకోవాలి. ఇటు యజమానులైనా మరి మా కార్మికులకు మరి ఈ యారన్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ యజమానులు కూడా మరి వాళ్ళు కూడా వినతి పత్రం ఇవ్వాలి. కార్మికులకు అందించే బాధ్యతగా వాళ్ళు కూడా కొద్దిగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్మికులకు కూడా నిరంతరం పని కల్పించి వాళ్ళు కూడా ఇందులో మాకు సంబంధించిన విషయాన్ని కూడా వాళ్ళు పాల్గొని మాతో సహకరించాలని యజమానులను కూడా కోరుతా ఉన్నాను. మరి ఈ రోజు ఈ ఒకరోజు దీక్షలో భాగంగానే కాదు, మాకు ఈ సబ్సిడీ యారన్ సబ్సిడీ పడేంత వరకు మేము మళ్లీ ఏదో రకమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈ 2-3 రోజులలో రావాల్సిన యారన్ సబ్సిడీ ఏదైతుందో కార్మికులు అందించి మరి ప్రభుత్వం అయినా ఈ నిరంతరం పని కల్పించి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం పైన ఉంది, ఇక్కడ టెక్స్టైల్ పార్క్ యజమానుల పైన ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మహిళల ఉచిత బస్సు సౌకర్యంపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ రోజు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. నిన్నటి రోజున కేటీఆర్ ఉచిత బస్సులో మహిళా ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడినందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేసినట్లు తెలిపారు. కేటీఆర్ మీ ఇంట్లో ఆడపడుచులు లేరా? ఆడపడుచుల మీద మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. కేటీఆర్ తక్షణమే మహిళా తల్లులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకటి, మహిళా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సత్యారెడ్డి, ప్రధాన కార్యదర్శి జ్యోతి, మాజీ ఎంపీటీసీ పుష్పలత, సుజాత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బడుగు లింగం కుమార్, సత్యం, చంద్రమౌళి, రాజేందర్ రెడ్డి, కోటేశ్వరరెడ్డి, అక్కనపల్లి సురేష్, వెంకటేష్, రవి, దాసు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మన సీఎం గారు చేసిన పనులు మీరు పట్టుకోలేకపోతున్నారా? చూసి ఓర్చుకోలేకపోతున్నారా? ఆడవారి పట్ల మీరు ఏ రకంగా మాట్లాడారు? ఎంత అవమానించారు? ఆడవారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మీరు ఆడవారితో పెట్టుకుంటే మంచిగా ఉండదు. మరి మీరు అందరు ఆడపిల్లలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇవన్నీ చూసి ఈ రేవంత్ రెడ్డి గారు పనులు చేసినట్టు చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారో 1-2 సార్లు చూసి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకునేది లేదు. ఖబర్దార్, ఇంకోసారి ఆడబిడ్డల మీద మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు ఈ నెల 18 ఆదివారం రోజున నిర్వహించడం జరుగుతుందని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాజుల బాలయ్య తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాజుల బాలయ్య మాట్లాడుతూ ఈ నెల 18 ఆదివారం రోజున రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఎన్నికల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికల నిర్వహించేందుకు నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించారు. నూతన సభ్యత్వాల స్వీకరణ అనంతరం ఎన్నికల తేదీని ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కొండా ప్రతాప్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోనెల్లప్ప, కోశాధికారి గడ్డం విఠల్, ఉపాధ్యక్షులు జక్కని లక్ష్మీనారాయణ, నాగుల విష్ణుప్రసాద్, గాజుల హరి, వెంగళ రవీందర్, వెంగళ కృష్ణహరి, దిక్కుమాల సంపత్, బాలకృష్ణ, మెరుగు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మ. 18/8/2024 ఆదివారం రోజున రాష్ట్ర పద్మశాలి సంఘం, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి కావున అందులో సభ్యత్వం గలవారు తమ వంతుగా వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా వేములవాడ పద్మశాలి పట్టణ పద్మశాలి సంఘంలో వేములవాడకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ వేములవాడలో నిర్వహించడం జరుగుతుంది. మనకు 100 రూపాయల గల సభ్యత్వాలు 1806 మరియు 1000 రూపాయల సభ్యత్వాలు 158. ఈ ప్రకారంగా మొత్తం 1660 చిల్లర ఓట్లు మనకు ఉన్నాయి మన జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో. కాబట్టి 13 మండలాలకు సంబంధించి గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, తంగళ్ళపల్లి, సిరిసిల్ల పట్టణము మరియు కోనరావుపేట, వేములవాడ, చెందుర్తి, గోవిందపల్లి, రుద్రంగి ఇటువంటి మండలాల్లో సభ్యత్వం తీసుకున్న ప్రతి పద్మశాలి కుల బాంధవులందరూ సకాలంలో వచ్చేసి తమ యొక్క ఓటును వినియోగించుకోగలరని కోరుతున్నాము. అదేవిధంగా అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎంత తొందరగా వచ్చి మీరు ఓటును వినియోగించుకుంటే అంత చాలా సంతోషం. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా సభ్యత్వం తీసుకున్న రిసిప్ట్ ఉంటే తొందరగా ఓటు దొరుకుతుంది. ఎందుకంటే ఓటర్ స్లిప్లు మీకు అందలేదు కాబట్టి మీ దగ్గర స్లిప్ ఉంటే సభ్యత్వం స్లిప్, ఏదైనా సభ్యత్వం తీసుకున్నటువంటి స్లిప్ ఉంటే మాత్రం అది వెంట తీసుకొని ఆధార్ కార్డును కూడా వెంట తీసుకొని వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓట్లను ఇక్కడ వేయాలని సిరిసిల్లాలో వస్త్ర వ్యాపార సంఘంలో వేయగలరని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులుగా 2 మాత్రమే పోటీ చేయించున్నారు. ఒకరు బూర మల్లేశం గారు, ఒకరు మన వల్లగాటి రాజ్కుమార్ గారు. ఆయనది రాట్నం గుర్తు, ఎవరిది బూర మల్లేశం గారిది రాట్నం గుర్తు, వల్లగాటి రాజ్కుమార్ మగ్గం గుర్తు. ఈ గుర్తులపైన మీకు అభ్యర్థి ఎవరు నచ్చితే వారి గుర్తులపైన మీరు ఓటు వేసుకొని ఓటింగ్ శాతం 100% అయ్యే విధంగా అందరూ పాల్గొనాలని సభాముఖంగా నేను తెలియజేస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీరు వచ్చి మీ విధిగా వచ్చి మీరు ఓట్లు వేసి పద్మశాలి అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవచ్చు అని సెలవు. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మరి జిల్లా సంఘం ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి కాబట్టి ఆ ఎన్నికల నిర్వహించడం కొరకు జిల్లా సంఘం ఒక నిర్ణయం తీసుకొని కీలక బాధ్యతలు మరి ఎప్పుడైతే మాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న గోనెల్లప్ప గారిని ఎన్నికలు నిర్వహించే పూర్తిగా బాధ్యత అప్పచెప్తూ సభ్యత్వాలు తీసుకోవడం కానీ అదేవిధంగా ఎలక్షన్లు జరిగే విధంగా మరి వాళ్లకు సభ్యత్వాలు ఇవ్వడము, గుర్తింపు కార్డులు ఇవ్వడము, దాంట్లో ఎన్నైతే వర్క్ బాధ్యతలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా నిర్వహించి ఈ ఎన్నికల బాధ్యత సంపూర్ణంగా చేయాలని దాంట్లో కొంతమంది కమిటీ సభ్యులుగా చేర్చుతూ మరి తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్న ఏ వ్యక్తి కానీ పద్మశాలి సభ్యత్వం జిల్లా సంఘంలో ఉండాలనుకుంటే వారి పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల 2 లక్షల రుణమాఫీ సందర్భంగా తంగళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పోచంపల్లి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఓబులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు 2 లక్షల రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం రైతుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి అలాగే నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు పొన్నాల పరశురాములు, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త
అలవాల లక్ష్మణ్, కొత్త రవి, నేరెల ఆంజనేయులు, కందుకూరి మలేశం, కోలా బుచ్చలయ్య, వెంకటేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట మడబెదింపకుండా మాట మాట్లాడకుండా మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు గతంలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసిండు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మరి శ్రీధర్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు, మరి పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, మరి మా యొక్క నియోజకవర్గం మహేందర్ రెడ్డి గారు, ఈరోజు రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు మా ఒగలాపూర్ గ్రామ ప్రజలము రైతులము మరి ఇయ్యాల మా యొక్క ముఖ్యమంత్రి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పాలాభిషేకం చేస్తున్నాము రైతులందరూ కలిసి. ఈరోజు మరి వేరే పార్టీలు ఎన్ని ఉన్నా ఏది చేయని వాళ్ళు మేము చేస్తున్నామని చెప్పినందుకు మీకే అది వదిలిపెడుతున్నాము. మరి ఈరోజు మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మా ఒగలాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మేము ఇవాళ పాలాభిషేకం చేసినాము. కావున రైతులు మా యొక్క గ్రామ ప్రజలు రైతులు మహిళా గ్రూప్ వాళ్ళు అందరూ కలిసి మేము ఈ రోజున పాలాభిషేకం చేసినందుకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మా యొక్క ముఖ్యమంత్రి గారికి మా యొక్క మంత్రివర్గానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రైతులతోని పాలాభిషేకం సీఎం గారికి చేయడం జరిగినది. ఏ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పినారో మాట తప్పకుండా మడవ తింపకుండా రైతులకు రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీకే ఘనత. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు బడ్జెట్ రైతుల గురించి కేటాయించిన దాఖలాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ 72% రైతుల కొరకు కేటాయించింది. అలాగే ఇన్సూరెన్సు కాపు ఇన్సూరెన్స్ అని ఇప్పటి వరకు పోయిన 3 నెలల కింద 4 నెలల కిందనో అకాల వర్షంతో అడ్లు కింద రాలిపోతే మంచికి ఎకరాన 10,000 రూపాయలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. మీరు బీఆర్ఎస్ పార్టీ మేము రైతులకు రైతు బంధు ఇచ్చినాం, ఆ బంధు ఇచ్చినాం, ఏ బంధు ఇచ్చినా మీ బంధుకే చేసుకున్నారు. ప్రజలకు చెందింది ఏమి లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఊళ్ళల్లో కొంతమంది ఉన్నారు బెదిరించి మీరు పాలాభిషేకానికి పోతారా, అరే బిడ్డ మీకు ఇంకా కాలం చెల్లిపోయినాయి, ఇప్పటికైనా గమనించి మాతోని మీరు గవర్నమెంట్కి సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానీ గ్రామ అధ్యక్షులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కిసాన్ సెల్ మండల్ ప్రెసిడెంట్గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గిరిజన సాంప్రదాయ పండుగ తీసు ఉత్సవాలు గంభీరావుపేట మండలం లింగన్నపేట జగదాంబ తండాలో ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండలంలోని జగదాంబ తాండా, లింగన్నపేట తాండాలలో తీజ్ పండుగను ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. గిరిజన యువతులు గోధుమలను బుట్టలో పోసి 9 రోజుల పాటు నిత్య నీళ్లు పోసి చివరి రోజు గోధుమ నారాగుట్టలను నెత్తిన పెట్టుకుని నృత్యాలు చేస్తూ ఊరేగుతూ నిమజ్జనం చేశారు.
తెలంగాణ ఆడపడుచులను కించపరిచే విధంగా మాట్లాడిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ గంభీరావుపేట మండలంలో కేటీఆర్ దిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ పార్టీ నేతలు దగ్ధం చేశారు. మండల కేంద్రంలో తెలంగాణ స్తూపం వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమిత్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవి పోగానే ప్రజాబలం పోయిందన్నారు. తెలంగాణ ఆడపడుచులు బస్సులలో వెడితే వారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. దిష్టిబొమ్మ దహనానికి పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అమిత్, మాజీ ఎంపీటీసీ పరశురాం, పట్టణ అధ్యక్షులు పాపగారి రాజాగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, మండల నాయకులు చంద్రారెడ్డి, తాజుద్దీన్, పిట్ల వెంకటి, ప్రభాకర్, గౌరీశంకర్, గగ్గేస్వామి, లింగం యాదవ్, భాస్కర్ నాయక్, శ్రీనివాస్, బంగ్లారాజు, వెంకట్, కొక్కు రాజ్యం, డాక్టర్ జంగం రాజు తదితరులు పాల్గొన్నారు. మన బస్సులలో వెళ్ళిపోయి తీసుకుంటే మన అక్క చెప్పింది ఏమంటే పన్నున్నప్పుడు పని చేసుకుంటారు. ఈ చెల్లెలాగా సారా దంద చేసుకుని లిక్కర్ దంద చేసుకుని సారా ముఖం మహిళలు కాదు మా వాళ్ళు. ఈ కుటుంబం సారా దంద చేసుకుంటుంది, లిక్కర్ దంద చేస్తుంది. కానీ నా మహిళలు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా బస్సులలో కూడా పని చేసుకుంటూ పోతున్నారు నా తల్లులు మహిళలు. ఈ మహిళలను అలవపరచుడు నీకు ఇంతకు సమంజసం కాదు. నువ్వు వెంటనే ఈ మాట వెనక తీసుకోవాలి కేటీఆర్ గారు. నేను ఎడల ఈ తక్షణమే ఎదుర్కొనవలసి నిన్ను తెలిసిన కాన్సర్ తిరగని అయితే మహిళలు అటగిస్తూ ఉంటారు నిన్ను. నువ్వు జాగ్రత్త. కొద్ది మాటలు నీకు మైండ్ కొంచెం ఖరాబ్ అయిపోయింది. అధికారం పోయింది, ప్రజాబలం పోయింది, పైసలు పోయినాయి, అన్ని రకాలు పోయినాయి. పోతే నీ కాన్వాయ్ పోయింది. నీ అయ్యే పాములకి బయటకు వెళ్తలేడు. నువ్వు తిరగాలని సిగ్గవుతుంది. నువ్వు అటు ఇటు పోయి అందరి మీద పోయి నువ్వు మహిళల మీద పడుతున్నావు. మహిళలు నీకు తగిన గుణపాఠం చెప్తారు కేటీఆర్ గారు. మీరు దయచేసి ఇంకొకసారి మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదు. జై కాంగ్రెస్. అధికారం కోల్పోయి అంధకారంలోకి పోయిన తర్వాత ఇంకా దొర అహంకారం తగ్గలేనట్టుంది. తెలంగాణ ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 హామీలను పూర్తి చేసుకుంటున్న తరుణం లోపల క్రమేపీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆదరణ దక్కుతున్న తరుణం లోపల మనసులో ఉన్న అక్కసును నోటి దూల ద్వారా ఏదైతే నిన్న కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులను అవమానపరంగా మాట్లాడడం, అదేవిధంగా బస్సులలో వెళ్తే రికార్డింగ్ డ్యాన్సులన్నీ చేసుకోండి మాకేంది అనేటువంటి విధంగా మాట్లాడాన్ని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ కూడా కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని ఎడల తెలంగాణ రాష్ట్రంలో నీకు ఎక్కడ కూడా తిరగనీయం. నీ అహంకారానికి, నీ అహంభావానికి నిన్నటి మాటల నిదర్శనం. నీకు అధికారం పోయిన తర్వాత, అంగబలం పోయిన తర్వాత నీకు కనబడి వస్తుందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే, అదేవిధంగా మీరే హేళన చేసిరు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయరు కాంగ్రెస్ పార్టీ అని. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంకల్పం తీసుకొని ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి ప్రతి ఒక్క హామీని నిలబెడతా ఉంటే, మరి నిన్నటికి నిన్న 2 లక్షల రుణమాఫీ కాదు అని వీళ్ళు అపోహతోటి ఉండి ఈరోజు కార్యక్రమాలు చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ మా రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడ కూడా ప్రజాదరణ లేదు. గ్రామాలలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అక్కసును, తన మనసులో కడుపులో ఉన్న అక్కసును నోటి దూలాలు తీసుకున్నావు కేటీఆర్. ఖబర్దార్, నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ నీ తెలంగాణ భవన్కి వచ్చి నీ లాగుడు ఉడికేదాకా నిన్ను కొడతామని గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తాను. అదేవిధంగా మా తిరుపతి చెప్పినట్టు మా తెలంగాణ ఆడపడుచులు ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బ్రతికే ఆడపడుచులు నీ చెల్లెలాగా మద్యం దందాలు వేసి అక్రమార్జన చేయలేదు. ఇవాళ మీ చెల్లె తప్పుడు పనులు చేసింది కాబట్టి 5 నెలల నుంచి జైల్లో ఉంది. ఇప్పటికైనా సిగ్గు రావాలి. అటువంటి ఆడపడుచును ఉన్నటువంటి నీ కుటుంబం ఎక్కడ? తెలంగాణలో ఇవాళ ఆత్మగౌరవంతో కూలీనాలి చేసి బతికేటువంటి మా ఆడపడుచులు ఎక్కడ? ఖబర్దార్, నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడితే బిడ్డ నిన్ను తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. నీ రోజులు కూడా దగ్గర పడ్డాయి. రానటువంటి ఆ ఎన్నికల్లో ఈ సిరిసిల్ల నియోజక ప్రజలందరూ కూడా నిన్ను పొలిమేర దాకా తన్నేటువంటి కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాము.
ఆగస్టు 9న కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యంత హేయంగా అత్యాచారం చేసి చంపిన ఘటనను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య కళాశాల బృందం నిరసన వ్యక్తం చేసింది. కోల్కతాలో మెడికల్ కళాశాలలో మహిళా డాక్టర్పై అత్యంత హేయంగా దాడి చేసి హత్య చేసి చంపిన ఘటనను నిరసిస్తూ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైద్య కళాశాల బృందం మరియు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్లపై దాడులు హేయమైన చర్య అంటూ నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల యూనిట్ తరఫున మేము ఈ నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాము. ఆగస్టు 9వ తారీఖున మన ఆర్జీ మెడికల్ కాలేజ్ కోల్కతాలో జరిగిన హేయమైన సంఘటనను నిరసిస్తూ ఈ నిరసన తెలుపుతున్నాము. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నిందితులను త్వరతగిన శిక్షించాలని మేము సత్వరంగా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే మేము మాకు విధుల్లో ఉన్నప్పుడు డాక్టర్లకు మరింత భద్రతను పెంపొందించాలని కోరుకుంటూ గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా డాక్టర్లకు అండ్ పారామెడికల్ స్టాఫ్ అందరికీ నైట్ టైం సెక్యూరిటీని ఇంకా పెంచాలని, మేము భద్రతగా ఉండాలి. అలాగే మేము ఉంటేనే మా పేషెంట్లకు సేవలు అందిస్తామని, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కాబట్టి మాకు రక్షణ మాతోని పాటు పేషెంట్లకు కూడా ఉంటుందని కోరుకుంటూ టీటీజే రాజన్న సిరిసిల్ల తరఫున మరొకసారి ఈ ప్రొటెస్ట్ని తెలియజేస్తున్నాము. ఆగస్టు 9న జరిగిన అత్యంత దారుణమైన హత్యని మేము ఎస్ఆర్డీఏ తరఫున తీవ్రంగా నిరసిస్తున్నాము. పనివేళల్లో మహిళలపై జరిగే ఏ ఘటనైనా తీవ్రంగా ఖండించాలి. ఇది డాక్టర్లనే కాదు, ప్రతి పౌరుడు దీన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకి తగినట్టు ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే, వాళ్ళకి ఏదైనా ఇలాంటి ఘటన జరిగితే వాళ్ళు తప్పగా బయటకు వచ్చి దాన్ని నిరసన తెలియజేయాలి. ఇంకొకటి, నిందితులు పెద్దవాళ్ళని చెప్తున్నారు. నిందితులు ఎంతటి వారైనా సరే వాళ్ళని తప్పక గుర్తించి శిక్ష పడేలా చూడాలి. తమ పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచులు పెట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గంభీరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించేంత వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. కార్యాలయం ఎదుట బైఠాయించి భోజనాలు చేశారు. ఎంపీడీఓ నిర్లక్ష్యం వల్ల తమకు వచ్చే బిల్లులు ఆగిపోయాయని, గత వారం నుంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్లమద్ది మాజీ సర్పంచ్ మహేష్ మాట్లాడుతూ మాకు రావాల్సిన బిల్లులు తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో నిరంతర ప్రక్రియగా మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసనలు తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కోళ్లమద్ది మాజీ సర్పంచ్ కేశవరావు, జగదంబ తండా సర్పంచ్ బాల్యనాయక్, గజసింగవరం సర్పంచ్ బాలాజ్, రాజుపేట సర్పంచ్ సత్యం, గోరింటాల సర్పంచ్ బాలరెడ్డి పాల్గొన్నారు. మా దురదృష్టవశాత్తు కోవిడ్ అనే వ్యాధి వలన మేము నష్టపోయాము. మాకు వచ్చే బిల్లులు రాలేదు. మమ్మల్ని గతంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజున 8 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుండి వాళ్ళు ఎలక్షన్లలో ప్రచారంగా మమ్మల్ని వాడుకొని, సర్పంచులు చనిపోయారు, సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు అని చెప్పి మమ్మల్ని వాడుకొని ఓట్లు వేయించుకొని గద్దెక్కి 8 నెలల నుంచి సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా, గ్రామాలలో మరియు ఎలక్షన్లు పెట్టకుండా నానా నరకయాతన పెట్టుచు వాళ్ళు విన్యాసాలు చూస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే గ్రామాల్లో విన్యాసాలు చూస్తుండ్రు. గత 8 నెలల నుంచి మేము అనేక పోరాటాలు చేస్తున్నాం. మా బిల్లులు ఇవ్వాలని అనేక పోరాటాలు చేస్తున్నాం. కొంతమంది సర్పంచులు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది సర్పంచులు టెన్షన్లకు, హార్ట్ అటాక్లకు చనిపోయిన చరిత్ర మా సర్పంచ్లది. మేమేం చెప్తున్నామంటే, మేము 2 నెలల నుంచి సెక్రటరియట్ ముట్టడి చేశాం, అసెంబ్లీకి వెళ్ళాము, జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నాలు చేశాం, అయినా కూడా స్పందన లేదు. అనుకోకుండా మేము మొన్న కేంద్ర ప్రభుత్వ నిధులు, 1 నెల నిధులు మండల కార్యాలయంలో జమ అయినాయి. మండలాఫీస్ నుంచి వారం రోజుల నుంచి మేము తిరుగుతూ ఈ నెల పేమెంట్ అయినా మాకు కొద్దిగా మా సర్పంచ్లకు వచ్చే బకాయిలు చెల్లించండి అని అడిగితే, అన్ని మండలాలలో మాజీ సర్పంచ్లకు బిల్లులు వెంటనే చెల్లించారు. ఆ నెల పేమెంట్ అయినా ఇచ్చిండ్రు. మా మండలంలో ఎంపీడీవీ అనే అతను ఏం చేస్తుండే, ఇంతవరకు ఎలాంటి సమాధానం లేకుండా, పేమెంట్ ఇవ్వకుండా అసలు అధిక ఆఫీస్కు రావడమే లేదు ఆయన. మేము సర్పంచ్లను ఫోన్ చేసి అడిగితే ఫోన్ లేపడు. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడు, వ్యంగ్యంగా మాట్లాడతాడు, నిర్లక్ష్య మాటలు. మేము మొన్న గతంలో 4 రోజుల క్రితం వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చిపోయాం, అయ్యా మా పెండింగ్ బిల్లు ఇవ్వండి, లేకపోతే మాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్తే చేస్తా అన్నాడు. ఈ రోజు మేము 4 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాం. మా గ్రామాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నెల రోజుల డబ్బులు, 1 నెలకు పాపులేషన్ పరంగా వచ్చిన డబ్బులు మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వండి లెక్కలు చూసి అంటే ఎలాంటి స్పందన లేదు.
మమ్మల్ని ఒక చిన్న చీమ కంటే హీనంగా చూడడం జరుగుతుంది. అతను ఆఫీస్ నుంచి ప్రొద్దున 10 నుంచి ఇక్కడనే కూర్చుంటున్నాం. ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చి మాతోటి మాట్లాడిన దాఖలాలు లేవు. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. ఎంపీడీఓ ఇంతవరకు 4 రోజుల నుంచి ఆఫీస్కి వస్తే ఒట్టు, నిన్న ఫ్లాగ్ హోస్టింగ్కి వచ్చిండు, వెళ్ళిపోయాడు. మా పరిస్థితి ఇప్పటికైనా ఆలోచన చేసి మాకు ఇచ్చే పైసలు ప్రభుత్వం వెంటనే చెల్లించి మా ఆత్మహత్యలను మరియు మా టెన్షన్లను కాపాడి మా కుటుంబాలను కాపాడాలని ఆ యొక్క విజ్ఞప్తి. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో గంభీరావుపేట మండల సర్పంచుల మాజీ సర్పంచులు అందరం ఈరోజు మండలం ఆఫీసు ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా గత 5 సంవత్సరాల కాలంలో మేము ఎన్నో ఇబ్బందులు పడి అప్పు సప్పు చేసి మేము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ మేము గ్రామాలు బాగుండాలి, మా ప్రజలు బాగుండాలని ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము స్వీకరించి ఆ యొక్క కార్యక్రమాలని గ్రామాలలో మేము నిర్వహించడం జరిగింది. నిర్వహించినందుకు మేము ప్రభుత్వాలు మాకు నెల ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా కానీ మేము సొంత డబ్బులతో గ్రామాలను పరిశుభ్రంగా మరియు స్వచ్ఛధనంగా నిర్వహించడం జరిగింది. ఆ యొక్క మాకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఖచ్చితంగా చెల్లించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు చెల్లించాలి. ఈ మధ్య కాలంలో 15th ఫైనల్స్ నుంచి ఒక మంత్ గ్రాంటు పడ్డదని మాకు తెలిసింది. గత 4 రోజుల క్రితము గౌరవ మా ఎంపీడీఓ గారికి అందరం కలిసి ఒక వినతి పత్రం కూడా ఇచ్చాము. మీ సమస్యను పరిష్కరిస్తానని మాతో చెప్పాడు. కానీ ఇంతవరకు అతను మాకు ఎలాంటి స్పందన లేకుండా మమ్మల్ని కనీసం మాకు స్పందించకుండా మా యొక్క బిల్లులను చెల్లించడం లేదు. ఏది అడిగితే ఇది వివిధ కారణాలు చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న అధికారులు కానీ మేము ఎన్నో ఇబ్బందులు పడి అప్పు సప్పు తీసుకొచ్చి మా భార్య బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కూడా మేము అప్పులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మేము గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి అందరికీ తెలిసిందే. కావున దయచేసి మా యొక్క ఇబ్బందులను మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మాకు బిల్లులు మాజీ సర్పంచ్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ, అలాగే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. మరియు భవిష్యత్ కార్యాచరణ కూడా ముందు తీసుకొని ఖచ్చితంగా ఇంకా ఉధృతంగా చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. సర్పంచ్ల ఐక్యత, సర్పంచ్ల ఐక్యత, సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే, సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే. 15 ఆగస్టు వేడుకలను పురస్కరించుకొని వారు చదువుకున్న పాఠశాలకు చదువుకునే విద్యార్థులకు తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో దాతలు ముందుకొచ్చారు. ముస్తాబాద్ మండలం పోతుగల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోతుగల్ గ్రామానికి చెందిన వెనమనేని శ్రీనివాసరావు కూతురు హన్సిక జన్మదిన సందర్భంగా ఆయన చదువుకున్న పాఠశాలకు 10 కంప్యూటర్లను కొనుగోలు చేయడంతో సంబంధించిన ఫ్యాకల్టీని ఏర్పాటు కోసం 10,50,000 రూపాయల చెక్కును మాజీ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావుకు అందించారు. నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామస్తులతో కలిసి ఆ చెక్కులు ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణకు అందజేశారు. అలాగే గూడెం కొండాపూర్ పాఠశాలలో 2023 సంవత్సరంకి గాను 10వ తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానాలను సాధించిన విద్యార్థులకు కొండాపూర్కు చెందిన డాక్టర్ చిగురు ఆదిమలన్ బాబా ముద్రా శాస్త్రవేత్త సిల్వర్ మెడల్స్ ను వారి అమ్మమ్మ, తాతయ్య, లచ్చమ్మ, కోటయ్య జ్ఞాపకార్థం అందించారు. అట్టి మెడల్స్ లో వారి సోదరుడు చిగురు వెంకన్న విద్యార్థులకు అందించి వారి తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి తమ వంతుగా సహాయం అందించాలి అన్నదే ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని చదివినప్పుడే తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న రోజుల్లో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి బత్తుల గీతాంజలి, మాజీ ఎంపీపీ అక్కరాదు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బాలకిషన్, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, వార్డు సభ్యులు నాంపల్లి మంజుల రమేష్, కావేటి మహిపాల్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకిషన్, ఉపాధ్యాయులు మామిళ్ల భూపతి, ఉపాధ్యాయ బృందం, గ్రామ యువకులు, అమ్మ ఆదర్శ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ చదివి మన క్లాస్ ఫస్ట్ గురించి వచ్చారు. చెప్పండి.
మంచి రిజల్ట్ తేవాలని, భవిష్యత్తు బాగుండాలని, గొప్ప స్థాయిలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న పాఠశాల పక్షాన ఎక్కడున్నా పాఠశాలను మాత్రం మర్చిపోవడమా, తల్లిదండ్రులు పిల్లలు తెచ్చినటువంటి సన్మానం, తల్లిదండ్రులకు పిల్లలు తెచ్చినటువంటి సన్మానం ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫోటో ఉండాలి అనేది మన దగ్గర. మా స్కూల్కి సంబంధించిన రిపోర్టును కొంత మేము ముందుస్తాను. లాస్ట్ ఇయర్ మా యొక్క కొలమానం పడి పాఠశాల నడుస్తున్నటువంటి కొలమానానికి కొన్ని ఉదాహరణలు మేము అందిస్తాను తక్కువ సమయంలోనే. గతంలో ఎస్ఎస్సి 23-24 బ్యాచ్ విద్యార్థులు 28 మంది మా దగ్గర చదివితే దాదాపుగా 100% 28 విద్యార్థులు పాస్ అయినటువంటి సందర్భము ఒక గర్వకారణంగా చెప్తున్నాము. ప్రయత్నంలో మండల స్థాయిలో 10వ ర్యాంకుకు 10/10 జీపీఏ కొరకు, ఆఖరికి 9.8 జీపీఏ కొరకు ప్రయత్నం చేశాము. కానీ అయినప్పటికీ కూడా ఒక మంచి స్థానంలో 9.3 జీపీఏ ఫస్ట్ మాకు స్కూల్ నుంచి ఉన్న విద్యార్థి ఫస్ట్గా నిలిచిన సందర్భం మాకు ఒక గర్వకారణం. అదేవిధంగా అభిరామ్, మనోహర్ అనే ఇద్దరు విద్యార్థులు 9.2గా సెకండ్ స్థాయిలో నిలిచినటువంటి అందరూ ఉన్నప్పటికీ కూడా వారం రోజులు రాకపోయినా 10 రోజులు రాకపోయినా ఇంటికెళ్ళి విద్యార్థిని వెంటపడి సందులలో దొరికించుకొని తీసుకొచ్చి పాస్ చేసినటువంటి సందర్భము మా ఉపాధ్యాయ బృందానికి దక్కింది. మా ఇద్దరికి మా కార్యాలయ సిబ్బంది సహకారం కూడా ఉంది. అందులో ఒక 3 విద్యార్థులను గుర్తు ప్రత్యేకంగా మరొకసారి 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈ హై స్కూల్ అంటే నాకు చాలా ఇష్టమైన హై స్కూల్. నేను ఇక్కడనే చదువుకున్నాను. నేను అధికారంలోకి వచ్చి 80వ సంవత్సరం నుంచి కూడా ఒక చరిత్ర ఉన్నది. ఎలక్షన్లు అప్పుడే మనము కొట్లాడుకుంటూ ఎలక్షన్లో నిలబడు, మళ్ళా తర్వాత కలిసి ఉండు అన్నది 50 ఏళ్ళ చరిత్రలో కూడా ఎలక్షన్ల తర్వాత అన్ని పార్టీల వారు కలిసి కట్టుగా మరి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నట మన గ్రామ ఆనవాయితీ. మరి ఇప్పుడు కూడా అదేవిధంగా నడుచుకుందామని మన యువతకు మరి గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. జాగా కొన్నప్పుడు కూడా ప్రతి కుల సంఘాల వాళ్ళు కూడా వారికి తోచిన సాయం చేసిండ్రు. దాతల విషయానికి వస్తే మన వెన్నెనేని నరసింహరావు గారి కుమారుడు శ్రీనివాసరావు గారు వారి బర్త్డే సందర్భంగా వారి అమ్మాయి అనిషిక ఇప్పుడు ఇంటర్మీడియట్ అవుతుంది. మా నాన్న బర్త్డేకు నేను స్కూల్కి ఏమన్నా చేస్తా అంకుల్ మరి చెప్పుండేది అన్నది. అప్పుడు కంప్యూటర్ల కొరత ఉండే, అది కంప్యూటర్లు కావాలి అని చెప్తే సరే మా అమ్మాయి అని చెప్పి ఇది మిమ్మల్ని డిక్లేర్ చేయమని చెప్పింది. దాని సందర్భంగా కంప్యూటర్స్ అనుకోకుండా గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. మరి రాధాకృష్ణ సార్ గారు ఒకటే అడిగిండ్రు, సార్ మరి గ్యాస్ ఇస్తారా, గ్యాస్ ఇస్తామంటే ఏమన్నా అనుకుంటారా అని అంటే అట్లేం ఉండదు సార్, మనం సరిగా వాడినప్పుడు ఎవరు కూడా అట్లా అనుకోరు. నేను కన్విన్స్ చేసి మీకు హాస్పిటల్లో ఉండేది వాళ్ళు వాడుకుంటుండ్రు. ఇంకా కూడా దానికి ఏమైనా అవసరం ఉంటే మేము సహాయం చేస్తాం, దాన్ని మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలని మేడం గారితో మాట్లాడడం జరిగింది. కొత్త సర్పంచ్ లేదు కనుక కొత్త సర్పంచ్ వచ్చినాక దాని సమస్య కూడా తీద్దాం. టెంపుల్ కూడా వారి వంతు సహాయం దాదాపు 30 లక్షల దాకా గుడికి సహాయం చేయడం జరిగింది. వారు ఇప్పుడు కూడా గ్రామానికి ఆర్థిక ఇబ్బందులు మరోవైపు అప్పుల వాళ్ల బాధలు తాళలేక ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిరిసిల్ల పట్టణంలో కలకలం రేపింది. ఒకవైపు వస్త్ర పరిశ్రమ సంక్షోభం, మరోవైపు చేసిన అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ల వేధింపులు తీవ్రం కావడంతో మనస్తాపానికి గురైన కొండా భాను అనే యువకుడు నేటి తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొండా భాను సిరిసిల్ల కొత్త చెరువు పక్కన శ్రీకమల్ ఆటోమొబైల్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. మరోవైపు తన తండ్రి ఇంట్లో 4 సంచాలు నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే 8 నెలలుగా పనులు లేక సాంచను మూతపడ్డం, మరోవైపు ఆటోమొబైల్ నడవకపోవడంతో అప్పుల పాలయ్యాడు. అప్పుల వాళ్ల వేధింపులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన భాను నేటి తెల్లవారుజామున తన సంచల షెడ్డు నుంచి నైలాన్ తాళ్లు తీసుకువెళ్లి మొబైల్ షాప్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య దీప్తి, 2 కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులు కొండా నారాయణ, విజయలు ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మోస్తారు వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా గంటల తరబడి వర్షం పడింది. దీంతో గ్రామాల్లో కుంటలు చెరువుల్లోకి నీరు వచ్చి చేరాయి. మరోవైపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అశోక్ నగర్, అనంతనగర్, వాసవి నగర్, శాంతినగర్ ప్రాంతాల్లో నీరు నిలిచి వాహనదారులకు ఇబ్బంది కలిగింది. ఇల్లంతకుంట మండలంలోని రేపాక, గాలిపల్లి, ఇల్లంతకుంట, సోమవారంపేట, ఆరేపల్లి, రహీంఖాన్పేట తదితర గ్రామాల్లో భారీ వర్షం పడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.